తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డప్పు కళాకారులు ఆందోళనకు దిగారు. నంద్యాల కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన డప్పు కళాకారులు తమ కోసం ఒక భవనాన్ని నిర్మించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమను వారధులుగా వాడుకోవాలని కోరారు. పింఛను సహాయాన్ని పెంచాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈరోజు డప్పు కళాకారులకు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలా, 4,000 ఇస్తారు, దాన్ని 3,000 పెంచి 7,000కి ఇవ్వాలనేటువంటిది ఈరోజు ప్రధానమైన డిమాండ్. రెండోది ఏమంటే కూటమి ప్రభుత్వం ఈరోజు వెరిఫికేషన్ పేరు మీద ఉన్నటువంటి పెన్షన్ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పెన్షన్ తొలగించకూడదు. రెండోది. మూడోది, 45 సంవత్సరాలు దాటే ప్రతి డప్పు కళాకారులకు పెన్షన్ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే ఈరోజు ఆన్లైన్ ఈరోజు బ్లాక్ చేశారు ప్రభుత్వం. ఒక పక్కనేమో కొత్తగా పెన్షన్లు ఇస్తామంటున్నారు, ఆన్లైన్లో ఎంటర్ చేసుకోమంటున్నారు. కానీ ఆన్లైన్ బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఆన్లైన్ను ఓపెన్ చేసి ప్రతి డప్పు కళాకారులకు 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఇల్లు ఇస్తాం, 20 సార్లు ఇస్తాం, కట్టిస్తామని చెప్తాం. కానీ చాలామంది డప్పు కళాకారులు ఇల్లు లేదు, సొంతగా స్థలం లేదు. కాబట్టి ప్రతి డప్పు కళాకారులు ఎవరైతే ఐడెంటిటీ కార్డు తీసుకున్నారో వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్. అట్లాగే డప్పు కళాకారులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. జీవిత బీమా అమలు చేయాలి. ఈరోజు ఫంక్షన్లప్పుడు శవాలు తీసుకుపోయేటువంటి సందర్భంగా వాళ్ళకు సేఫ్టీ ఏం లేదు, రక్షణ ఏం లేదు, చాలా అనారోగ్యానికి గురవుతారు. తీసి చెమట రూపంలో శ్రమను దారపోసి డప్పును పోగిస్తా ఉంటే ఆ డప్పుకు చనిపోయిన శవం కూడా లేచి నాట్యమాడే పరిస్థితి కనపడతా ఉంటుంది. అటువంటి మ్యూజిక్ ఇది. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా 5 సెంట్ల స్థలంలో ఆఫీస్ నిర్మించాలా. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకుపోవడానికి ఈ యొక్క డప్పు కళాకారులను ప్రభుత్వం ఉపయోగించుకోవాలా. అదేవిధంగా వీళ్ళకు ఒక యూనిఫామ్, డప్పు కళాకారులకు ఒక యూనిఫామ్ అది ఇవ్వాలా, డప్పులు ఇవ్వాలా, గజ్జలు ఇవ్వాలా. ఇటువంటివి పథకాలన్నీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే డప్పు కళాకారుల సంఘం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలను వినతిపత్ర రూపంలో కలెక్టర్ గారికి తీసుకొని పోతా ఉన్నాము. ఈ యొక్క సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే దశల వారీగా ఖచ్చితంగా డప్పు కళాకారులు జిల్లా వ్యాప్తంగా 1000 మంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.